టీచర్ లేదండి, సార్ లేదండి చేసి చెప్పండి. ఓ నా పేరు శరవణ. శరవణ ఆటోలో వస్తున్నాను డాడీ, నువ్వు అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఆగంటే చాలు. ఏమైంది ఏమైంది? మీ అతని మొబైల్ నంబర్ నుంచి మీరు మీ నాన్నకి ఫోన్ చేస్తే ఏమైంది? కనెక్షన్ అక్కడ నంబర్ ఆల్రెడీ మన దగ్గర ఫీడ్ అయింది. సరే వాడి పేరు చెప్పారు మీరు, అవునా? సో మీ డాడీ లేకపోయినా కూడా వాడు తీసుకెళ్ళి నిన్ను ఎక్కడన్నా వదిలిపెడతాడు, ఏడు కావాలని వదులుతాడు. వానికి మీకేమి ఇబ్బంది లేదు, ఎందుకంటే భయపడతారు వాడు మళ్ళీ, ఓ నేను ఇక్కడ ఇబ్బందులు అని చెప్పేసి. రెండోది మొబైల్ ఉన్నది, అన్నీ ఉన్నాయి మేడమ్స్. మీకు మేడం మొబైల్ ఉంది, మీరు ఎక్కుతున్నారు, మీకేదో సందేహం వస్తుంది వీడు ఎవడో మంచోడు కాదనేసి. అప్పుడు మీరేం చేయాలంటే వాడిని మొబైల్ అడగలేరు కదా, అప్పుడు మీరేం చేస్తారంటే మొబైల్ తీసుకొని కిందకు వచ్చి దిగండి. ఏం చేయాలి? ఫోటో తీసుకొని ఊరికే షేర్ చేయండి అంతే. మీరు చెయ్యరు, ఫోటో తీయరు, మీరు షేర్ చేసి చెప్పండి ఊరికే, ఈ విధంగా మీకు ఆటో నెంబర్ పెట్టాను అక్కడ వచ్చేయండి ఉంటానంటే వాడు సచ్చినట్టు మిమ్మల్ని ఏం చేశాడు? గమ్యాన్ని చేరుస్తాడు. సో ఫస్ట్ అప్రమత్తత ఇది. వాళ్ళంతా కళ్ళు ఉండాలి, పరిసరాల మనం చూసుకోవాలి, జనసమూహంలో మనం వెళ్ళాలి. నంబర్ 1 ఏం చెప్పారు మీరు? ఓలీ. నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, 5, 6, 7, 8, 9. రైట్ సార్, ఇవి వాడనమ్మా సార్. మీ శిక్ష అది వాడితే మగోడు మీ మగడు వస్తారు. వర్షం పడుతుందా? తట్టుకోలేదు, పడుతా ఉందా? ఓకే రైట్. సో ఓకే రైట్. సో మూడోది ఏముంది ఇక్కడ? సీక్ హెల్ప్. సీక్ హెల్ప్ అంటే ఏమి? సహాయం కోరండి. మీకు జరిగిన అన్యాయం నుంచి దాచుకోవద్దు. మీకు జరిగిన అన్యాయాన్ని దాచుకోవద్దు. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అనున్నా, అన్యాయం జరుగున్నా, ఏమన్నా దయచేసి మీరు దాచుకోవద్దు. ఇతరుల సహాయం కోరండి. ఓకే సరే, కాబట్టి మీరు అందరినీ సహాయం కోరండి. నెక్స్ట్ ఎప్పుడు అది స్క్రీన్ గట్టిగా అరవాలి, గట్టిగా అరవాలి. తప్పదు, ఎందుకంటే మనము అదేమేమో వాడికి బెండ్ అయ్యాము. కాబట్టి ఎవరు ఏమిచ్చిన దయచేసి మీరు రెసిస్ట్, ప్రతిఘటించండి. అమ్మ నాన్న అందరూ రాకుండా. రైట్, ఓకే, గుడ్, ఇది బాగుంది. సో కాబట్టి ఆల్వేస్ రెసిస్ట్, డోంట్ టేక్ జాకెట్. ఆడ మత్తుంది, బిస్కెట్ లో మత్తుంటది, డ్రింక్ లో మత్తుంటది, బట్టలు, గోల్డ్, ఆభరణాలు, గిఫ్ట్ దగ్గర మోసం పొడితే ఇస్తారు. ప్రతిఘటించలేం కాబట్టి ఫస్ట్ అప్రోచ్ చేయండి, అప్పుడు మీరు ఫ్రీ అవుతారు, మీకు ఇబ్బంది లేదు. ఓకేనా? అగ్రీ? అగ్రీ? ఇష్టపడతారా ఈ మాటని? ఈ మాట ఇష్టపడతారా? ఏమో బాధపడతారు సార్, గిఫ్ట్ లేకపోతే అవునా? బాధలు ఎవరితో మీకేమన్నా బయట ఈవినింగ్ జరిగినా, ఆటోలో అవమానం జరిగినా, క్లాస్లో జరిగినా, మిమ్మల్ని ఉన్న వాట్సాప్ లో చాటింగ్ లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నెంబర్ చెప్పనా, ఫేస్బుక్ లో అకౌంట్ చెప్పిన అడిగినా, లేకపోతే చాట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు, లేకపోతే డైరెక్ట్గా అడుగుతారు మిమ్మల్ని,
ఈ బాధ పెట్టుకో మీరు కాలేజీకి చదవరు మీరు. అయ్యో నా కొడుకు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడే, నేను చదువుతానా, నేను క్లాస్ రూమ్ వస్తానా, రానేమో, ఏమో నా పిల్లలకి చెప్పేసి బాధపడద్దు. జస్ట్ గో టు ద టీచర్, వెళ్ళండి చెప్పండి మేడం ఫలాని కూడా ఇబ్బంది పడుతుంది నన్ను చెప్తే మీకు ఫ్రీ అయిపోతారు. అక్కడ అమ్మయ్య మేడం చెప్పాను నాకు మేడం కాపాడుతుంది చెప్పేసి ఆమె కౌన్సిలింగ్ ఇస్తుంది. చాలా మంది ఉన్నాయి, ఫేస్బుక్ ఉన్నాయి, వినండి మనం చేసిన నెంబర్ ఇస్తారు. ప్రారంభమైంది మేడంతో వచ్చింది, మనం సెలెక్ట్ చేసినాం. అది ఎంత పోయిందంటే టోటల్ కంట్రీ వైడ్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఏది కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ జాగ్రత్తగా మీరు తీసేయాల. అట్లా కానీ జోలికి పోకుండా ఉండేది మంచిదా కదా? కదా కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ బాధను ఏమైనా ఇబ్బంది వస్తే ఫస్ట్ మేడం సేవ్ చేసుకోండి, అమ్మకు సేవ్ చేయండి. ఫస్ట్ మీ బాధ వస్తే మీ అమ్మతో, ఫస్ట్ మీ అమ్మే, అలా టీచర్. దయచేసి ఫస్ట్ మీరు ఎమోషన్ నాన్న చెప్పదండి. నాన్న చెప్తే ప్రతిసారి ఊరంతా రెడీ చేస్తారు. అవును కదా? నెక్స్ట్ ఏముంది? కాల్ ఫర్ ఎయిడ్. గర్ల్స్ అండ్ సేఫ్టీ నెంబర్, గర్ల్స్ అండ్ ప్రొటెక్షన్ నెంబర్. అది ఈ నంబర్ ఎందుకంటే ఓన్లీ గర్ల్స్ మాత్రమే, మగవాళ్ళకి పనికిరాదు, అమ్మాయి ఆడవాళ్ళు పనికిరాదు. ఆడవాళ్ళ భయపడే వాళ్ళకి ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి తెలుగులో లాక్ చేసిందా, ఇంట్లో మేనమామ లాక్ చేసిందా, అబ్బాయి తీసుకెళ్ళకుండా ఫోన్లో పెట్టుకున్నా మీరు ఫోన్ చేస్తే జీపీఎస్ ట్రేస్ చేసి 5 minutes పోలీసులు రక్షిస్తారు. కాబట్టి 109 ఫోన్ చేయండి. ఓకేనా? మళ్ళీ 100 మీరు ఎప్పుడైనా ఎవరు నేను చేసిన వాళ్ళు ఎందుకు చేయొచ్చు అంటే ఎఫ్ఐఆర్ అవుతుంది, కేసు అవుతుంది. కాబట్టి అది కూడా మేము రూల్ కానీ చేస్తే ఇమీడియట్ మీకు యాక్షన్ ఉంటుంది. యాక్షన్ ఉంటుంది. 100 చేసిన మీకు 5 నిమిషాలు 10 నిమిషాలు నమస్కారం చేసినా సరే డైరెక్ట్ పోలీస్ స్టేషన్. ఓకేనా? రైట్. సో ఈ 10 నేను చెప్పాను కదా, వీళ్ళు ఏమన్నాయా లేకపోతే జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో కుప్పం కాలేజ్ కి, జై బోలో కుప్పం కి. ఏం చేస్తారు మీ కార్డు మొత్తం పరిగెత్తారు మేడం ఒకటి మధ్యలో బ్లాక్ చేసుకోండి. thumbs up, not thumbs up. Thumbs up, thumbs up. Thumbs up. Thumbs up. Okay. Yes, thumbs up. కూడా కార్యక్రమానికి పరమేశ్వర మన ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా సో ఇవాళ కుప్పం వొకేషనల్ జూనియర్ కాలేజ్ అభయ ఫౌండేషన్ హైదరాబాద్ వాళ్ళు మాకు హౌ టు ప్రొటెక్ట్ గర్ల్స్ అనేటువంటి దానిపైన చక్కని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేశారు. సో దీంట్లో చాలా సింపుల్ టిప్స్ అన్నమాట. ఈ 10 సింపుల్ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు, ప్రిలిమినరీగా మనం ఎవరో వచ్చి కాపాడుతారు అనేటువంటిది కాకుండా మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేటువంటిది చాలా సింపుల్గా ఉన్నటువంటిది, చాలా మహత్తరమైనటువంటి ఐడియాస్ ఇందులో ఉన్నాయి. మరి చూడటానికి చాలా చిన్నగా అనిపిస్తాయి. మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాము అనేటువంటిది చాలా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేశారు. చాలా ధన్యవాదాలు అవేర్ ఫౌండేషన్ వాళ్ళకి. మాకు భవిష్యత్తులో కూడా ఇంకా
మంచి ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే మా పిల్లలకు అవకాశాన్ని ఇవ్వాలి అని మా కాలేజ్ పిల్లలకి అందరికీ అవగాహన ఇవ్వాలని మరీ అభయ ఫౌండేషన్ వాళ్ళని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. Due to this information, our girls got awareness about boys and other things, and this meeting was helpful to girls to how to behave in the outside or with the boys or other things like parents and family members, and thanks for this. మార్నింగ్ టు ఆల్. ఐ యామ్ గానశ్రీ. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సార్ వాళ్ళు చెప్పిన దాంతో చూసిన ప్రకారం అందరికీ సేఫ్టీగా ఎలా ఉండాలి, బయటికి వెళ్ళిన తర్వాత సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి అని నేర్చుకున్నాను. దానికి ముందు నాకు ఇలాంటివి ఎవరు చెప్పారు. అది కాకుండా మాకు ప్రోగ్రామ్స్ కూడా చాలా పెట్టారు. సో బెస్ట్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అభయ ఫౌండేషన్ కమిటీ వాళ్ళు వచ్చి మాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మా పిల్లలు ఈ అవగాహన కనుక్కొని దీని ద్వారా ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్ యూజ్ చేయాలనేది కూడా కనుక్కుంటూ ఉంటారు. మాకు కూడా ఈ మెజర్మెంట్ వల్ల ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలని మేము గ్రహించినాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇవాళ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అభయ ఫౌండేషన్ హైదరాబాద్ వాళ్ళు మాకు హౌ టు ప్రొటెక్ట్ గర్ల్స్ అనేటువంటి దానిపైన చక్కని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేశారు. సో దీంట్లో చాలా సింపుల్ టిప్స్ అన్నమాట. ఈ 10 సింపుల్ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా పిల్లలు వాళ్ళంతకు వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు, ప్రిలిమినరీగా మనం ఎవరో వచ్చి కాపాడుతారు అనేటువంటిది కాకుండా మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేటువంటిది చాలా సింపుల్గా ఉన్నటువంటిది, చాలా మహత్తరమైనటువంటి ఐడియాస్ ఇందులో ఉన్నాయి. మరి చూడటానికి చాలా చిన్నగా అనిపిస్తాయి. మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాము అనేటువంటిది చాలా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేశారు. చాలా ధన్యవాదాలు అభయ ఫౌండేషన్ వాళ్ళకి. మాకు భవిష్యత్తులో కూడా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే మా పిల్లలకు అవకాశాన్ని ఇవ్వాలి అని మా కాలేజ్ పిల్లలకి అందరికీ అవగాహన ఇవ్వాలని మరీ అభయ ఫౌండేషన్ వాళ్ళని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. Due to this information, our girls got awareness about boys and other things, and this meeting was helpful to girls to how to behave in the outside or with the boys or other things like parents and family members, and thanks for this. మార్నింగ్ టు ఆల్. ఐ యామ్ గానశ్రీ. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సార్ వాళ్ళు చెప్పిన దాంతో చూసిన ప్రకారం అందరికీ సేఫ్టీగా ఎలా ఉండాలి, బయటికి వెళ్ళిన తర్వాత సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి అని నేర్చుకున్నాను. దానికి ముందు నాకు ఇలాంటివి ఎవరు చెప్పారు. అది కాకుండా మాకు ప్రోగ్రామ్స్ కూడా చాలా పెట్టారు. సో బెస్ట్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాస్ని బాయ్. సార్ వాళ్ళు చెప్పిన ఉమెన్ గురించి చెప్పారు, ఉమెన్ సేఫ్టీ గురించి చెప్పారు. చాలా బాగా చెప్పారు సార్ వాళ్ళంతా. ఎవరైనా మన దగ్గర వచ్చి వేరే అసభ్యంగా ప్రవర్తిస్తే ఎలా ఉండాలో అన్నీ చెప్పినారు. అన్ని సేఫ్టీస్ అన్నీ చెప్పారు.